హాయ్ హలో నమస్తే అండి. నేను మీ రమణప్రియ. నేను ఊరు వచ్చానండి, అందుకని మావిడాడి దగ్గర మా పిన్ని గారు ఊరు అనమాట. మీకు ఒక్కొక్క గుడి నేను చూసినవన్నీ మీకు పెడతానమాట. ఇప్పుడు చూస్తున్న వీడియో వచ్చి సూర్యనారాయణమూర్తి అండి. సూర్యనారాయణమూర్తి టెంపుల్, ఈ మావిడాడ టెంపుల్ అంటే చాలా విశేషం అనమాట. ఉన్న సూర్యనారాయణమూర్తి గుడిలో ఉన్న 3 గుళ్ళలోనూ ఇదొక ఫేమస్ ప్రసిద్ధిగాంచిన దేవాలయం. చాలా పాతకాలపు దేవాలయం, కానీ ఎక్కువ ఆల్టరేషన్స్ అవి చేసి చక్కగా ఎప్పుడు కళకళలాడుతూ ఉండేలా చేస్తారు. చాలా మహిమగల దేవాలయం అండి. సూర్యనారాయణమూర్తి సాక్షాత్తు సూర్యనారాయణమూర్తి మనకి రథసప్తమి టైంలో సూర్యుడు కిరణాలు వచ్చి ఆయన పాదాల మీద పడతాయన్నమాట. ధ్వజస్తంభం 4 పక్కల ప్రాకారం, పెద్ద పెద్ద ప్రాకారాలు, ఇవి కూడా చక్కగా చాలా విశిష్టమైన గుడి. చాలా కళ్యాణాలు అవి కూడా జరుగుతాయి. నిన్న తొలి ఏకాదశి కూడా చాలా బాగా చేశారండి. చాలా బాగుంటుంది గుడి. బస్ స్టాండ్కి చాలా దగ్గరలోనే ఉంటుందండి. ఎవరికైనా ఈజీ టు గో అనమాట. చూసారా, పైన శంకు చక్రాలు, సూర్యనారాయణమూర్తి, ఉషా ఛాయాదేవి సమేత సూర్యనారాయణమూర్తి అనమాట. చాలా విశేషం అండి. చాలా బాగుంటుంది. చక్కగా ప్రాకారాలు చూసారా. ద్వారం దగ్గర గరుడాల్వారు, ఒక పక్కన ఆంజనేయ స్వామి అనమాట. ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా చాలా ఎక్కువ జరుగుతాయండి. పెళ్ళిళ్ళు జరుగుతాయి. అక్కడ షామియానా కనిపిస్తోంది కదా, అటుపక్క అన్నసాల అనమాట. అక్కడ కూడా ఆదివారం వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు పెడతారు. చాలా విశేషమైన ప్రాశస్త్యమైన గుడి. సూర్యగ్రహానికి కూడా ఒక గొప్ప పరిహారంగా ఇక్కడ గోధుమలు అవి దానం ఇవ్వటం అవన్నీ కూడా చేస్తారు. స్వామివారి పల్లకీ సేవ చూసారా, పల్లకీలు పైన కట్టి పెట్టారండి. ఆ సేవ వచ్చినప్పుడు వాటిలో స్వామివారిని ఊరేగింపజేస్తారనమాట. స్వామిని ఇది ప్రదక్షిణ చేసే చుట్టూ ప్రాకారం. ఇది పెద్ద స్వామివారి మండపం అండి. ఇక్కడే పెళ్ళిళ్ళు అవి జరుగుతాయి అన్నమాట. అదొక స్టేజ్గా పెడతారు. చాలా బాగుంటుందండి గుడి. వైష్ణవ సాంప్రదాయంలో నడిచే గుడి. ప్రాకారాలు చుట్టూ ఉన్నవి 4 ప్రాకారాలు ఉన్నాయి చుట్టూ. ఇప్పుడు ప్రదక్షిణ ఇది వెనకాల వైపు ఉన్న ప్రాకారం అన్నమాట. చూసారా, చక్కగా పెయింట్లు వేశారు, అన్నీ బాగా చేశారు. కలర్ఫుల్గా ఉంది. గోపురం శిఖర దర్శనం కోటి పుణ్యం అంటారు కదండి. చూడండి, శిఖర దర్శనం చేసుకోండి. వెళ్ళలేని వాళ్ళందరూ చూసి తరించవచ్చు. వెళ్ళగలిగిన వాళ్ళు మట్టుకు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. చాలా బస్ స్టాండ్కి దగ్గరలో చాలా కాకినాడ నుంచి కూడా ఆటో సదుపాయాలు ఉంటాయి. అన్ని రకాలుగాను ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ఏమి ఉండదండి. ఇక్కడ ఇంకో పెద్ద విశేషం చూపిస్తున్నాను చూడండి. నక్షత్ర తాబేళ్ళు అనమాట. తాబేళ్ళు ఉంటాయి, 27 తాబేళ్ళు ఇక్కడ విశేషం అనమాట. ఆ బోర్డు పెట్టారు చూసారా, నక్షత్ర తాబేళ్ళని. ఒక్కొక్కటి ఒక్కో రకంగా ఉంటుందన్నమాట. ఒక్కో నక్షత్రానికి ప్రతీక. నిన్న తొలి ఏకాదశి కదా, వాటికి అవన్నీ తెచ్చి బెండకాయలు, టమాటాలు, గోరుచిక్కుళ్ళు వేశారు. పైన శంఖం, నామం, చక్రం పెయింట్ వేసి పెట్టిన పోస్టర్స్ అన్నమాట. చూడండి ఎన్ని తాబేళ్ళు ఉన్నాయో చూసారా. నక్షత్ర తాబేళ్ళు అని పేరు అనమాట. అవి ఏం చేయవండి, నీళ్ళు లేకపోయినా కూడా చక్కగా అలా ఉంటాయి చూసారా. వాటికి అవి కనిపించి అవి వేస్తారండి. వచ్చిన వాళ్ళందరూ అక్కడ తెచ్చి వాటికి వేస్తారనమాట. టమాటాలు వేశారు, ఏంటో గోరు చిక్కుడుకాయలు వేశారు, అవన్నీ వేశారు. ఇదంతా ప్రదక్షిణ చేసే చుట్టూ ప్రాకారం. 2 మండపాలు, గోపురాలు అనమాట. అది మెయిన్ ప్రాకారం. ఇది శిఖరం దర్శనం, కలశ దర్శనం. జెండా ఎగురుతోంది చూసారా స్వామివారు. ఎంతో ప్రాశస్త్యమైన గుడి అండి. చూడవలసిన గుడి. జీవితంలో ఎప్పుడైనా ఒక్కసారైనా సూర్యభగవానుల అనుగ్రహం కోసం వెళ్ళాల్సిన గుడి. లోపల తీయనివ్వరు, కానీ నేను చూపించాను. ఫస్ట్లోనే స్వామిని చూసి ఉంటారు మీరు. లోపల మేము వెళ్ళిన టైంకి పూజారులు లేరు కాబట్టి తీసుకోవడానికి అనుమతి ఇచ్చారు. లోపల ఇంకా సన్నిధులు ఉన్నాయండి. మహాలక్ష్మి సన్నిధి, లక్ష్మీ వెంకటేశ్వర స్వామి సన్నిధి కూడా